మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతో బీఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. నాంపల్లి పిఎస్లో బాల్క సుమన్పై నాన్ అవైలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంతసేపటి తర్వాత బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకొచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత అరెస్టు చేసి తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, మొత్తం బాల్కా సుమన్ పైన 6 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్ నుండి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గేట్ బయటికి వచ్చిన తర్వాత అప్పటికే అక్కడ అతని కోసం వెయిట్ చేస్తున్న పోలీసులు అతన్ని నేరుగా పోలీస్ వెహికల్లో ఎక్కించుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొని రావడం జరిగింది. గత మంగళవారం నాడు సింగరేణి కార్మికులకు సంబంధించిన సమావేశంలో మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ సింగరేణి కంపెనీలో జూనియర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆనంద్ అనే ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సింగరేణి భవన్ను కూల్చివేయాలంటూ, అలాగే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింగరేణిని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులకు నెట్టివేసేలాగా ఉన్నాయి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు. అలాగే కార్మికుల మధ్య చిచ్చు పెట్టేలాగా ఉన్నాయి అని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ కేసు ఆధారంగా ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ భవన్ నుండి బాల్కా సుమన్ని నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి విచారిస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్లో ఇన్స్పెక్టర్తో పాటు ఐఓ అలాగే ఏసీపీ నలుగురు ప్రస్తుతం లోపల ఉన్నారు. వాళ్ళు బాల్కా సుమన్ నుండి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం చేశారు, ఆ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? ఎందుకంటే దాంట్లో ప్రధానంగా మిలిటెంట్ యాక్టివిటీ అనేది ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ఏ విధంగా చేస్తారు వ్యాఖ్యలు అంటూ కూడా ఆ సెక్షన్లు కూడా ఇందులో నమోదు చేయడం జరిగింది. మరొక వైపు ఇందులో ఏదైతే యాక్ట్ పెట్టారో పీడీపీపీఏ యాక్ట్ 4 ఏదైతే ఉందో ఇది ప్రధానంగా బాల్కా సుమన్ పైన వర్తించదు అనేది కూడా లీగల్ టీం అయితే చెప్తుంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 ఏదైతే ఉందో ఈ 1984 యాక్ట్ బాల్కా సుమన్కు వర్తించదు అనేది ప్రధానంగా లీగల్ టీం చెప్తున్నారు. ఎందుకంటే కేవలం అక్కడ వ్యాఖ్యలు మాత్రమే చేశాడు తప్ప ఆ వ్యాఖ్యల అనంతరం ఎక్కడా కూడా డ్యామేజ్ జరగడం కానీ సింగరేణికి సంబంధించి లేదా దాడులు చేయడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి ఏ విధంగా ఇది వర్తిస్తుంది అన్న దానికి సంబంధించే బాల్కా సుమన్కి సంబంధించిన లీగల్ టీం ఒకవైపు యాంటిసిపేటర్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ రావడం జరిగింది. అలాగే వాళ్ళు ఈ సెక్షన్స్ ఏవి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని బాల్కా సుమన్ చెప్తున్నారు, అవి వర్తించవనేది కూడా వాళ్ళు లీగల్ టీంకి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్నారు. దీనిపైన ప్రధానంగా పోలీసులు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగిన సమావేశంలో ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఎవిడెన్స్ని ప్రధానంగా బాల్కా సుమన్ ముందు ఉంచి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ప్రస్తుతం అయితే అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. దానికి సంబంధించిన ప్రాసెస్ లోపల కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రత్యేక రూమ్లో బాల్కా సుమన్ని ఉంచడం జరిగింది. అతనికి సంబంధించిన అడ్వకేట్ టీం కూడా లోపల ఉంది. కానీ అడ్వకేట్స్ని మాత్రం విచారిస్తున్న గది వరకు మాత్రం అనుమతించలేదు. కేవలం స్టేషన్ వరకు లోపలి వరకు మాత్రమే అతన్ని అనుమతించారు. ప్రస్తుతం లోపల లీగల్ టీం ఉన్నప్పటికీ బాల్కా సుమన్ని మాత్రం ప్రత్యేక గదిలో ఉంచి విచారిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ సింగరేణి గని కార్మికులకు సంబంధించిన బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ మీటింగ్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా హైదరాబాద్ సింగరేణి భవన్లో చేయడం మిగతా కార్మికులకు ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళను ఇబ్బందికర పరిస్థితులకు నెట్టివేసేలాగా ఉంది. అలాగే యూనియన్ బీఆర్ఎస్ అనుబంధ యూనియన్కి పూర్వ వైభవం తేవాలంటే అనేక కార్యక్రమాలు చేసి తీసుకురావాలి తప్ప ఈ విధంగా బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారంటూ మరికొంతమంది ఈ వ్యాఖ్యలపైన తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. మొత్తానికైతే కేసు అయితే నమోదు చేసిన నాంపల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బాల్కా సుమన్ని నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ప్రస్తుతం అయితే అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు నాంపల్లికి సంబంధించిన పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.